నేను మీ చెల్లి ఇక్కడే ఉంటే ఇది వాగ్దేవి ఇల్లు అన్నరే, ఖరీదైన సత్రం అంటారు. అది కాదమ్మా, మేడం క్షమించినా ఏ విషయంలో అయినా కోపడతారేమోనని చాలా భయంగా ఉందమ్మా. ఎందుకే భయం? ఏ సమస్య రాకుండా చూసుకోవడానికి సరస్సు ఉంది కదా. నిజంగా ఏ ఇంట్లో అయినా తోడికోడలు అంటే ఈర్ష్య ఉంటుంది. ఈ ఇంట్లో మాత్రం నీకు తోడుగా, తోబుట్టులా కొండంత బలంగా మారిందే. సరస్సు మాత్రమే కాదే, ఈ ఇంట్లో వాళ్ళు కూడా నీకే సమస్య రాకుండా చూసుకుంటారనే నమ్మకం నాకు కలిగింది. అత్తింట్లో ఇంత అదృష్టం కలిసొచ్చినప్పుడు ఈ అమ్మ అవసరం ఉండదమ్మా. ఇక నుండి వాగ్దేవే కాదు, ఎవరు ఏమన్నా చిన్నపిల్లలా ఏడుస్తూ నాకు ఫోన్ చేయడం కాదు. ముందు సరస్సుతో మాట్లాడు. తనని ఒక శత్రువులా కాకుండా చెల్లెల్లా చూడు. సరేనా? నేను వెళ్ళొస్తాను. కంటికి కనిపించేది నిజం కాదా ఆంటీ? మంచి కన్నా మోసం అందంగా ఉంటుంది. నీతి కన్నా చెడు తొందరగా అర్థమవుతుంది. ఏంటి ప్రీతి నువ్వు చెప్పేది? కూతుర్ని మెడపట్టుకొని బయటకెంటాక మీరు ఆవేశంగా వస్తారు. ఆ కోపంలో తన గురించి నిజం చెప్తారని పసిగట్టలేనంత తింగర్ది కాదు ఆ సరస్సు. అందుకే చాలా తెలివిగా మీరొచ్చేసరికి సింపతి సీన్ క్రియేట్ చేసింది. లేదు ప్రీతి, నువ్వు పొరపాటు పడుతున్నావు. సరస్సు మాటలు, కన్నీళ్లు అంతా నిజమే. నా కూతురు జీవితం నాశనం కాకూడదనే తపన నాకు కనపడింది. మీరు చూసింది నిజం కాదా ఆంటీ? ఇదంతా ఆ సరస్సు ఆడిన నాటకం. అదంతా గొప్ప యాక్టర్ కాబట్టే ఇంట్లో ఉన్నది వాగ్దేవి ఆంటీ వెతుకుతున్న శత్రువే అని తెలియకుండా తను నమ్మిస్తోంది. కూతురికి అన్యాయం జరిగిందని తెలిసినా మిమ్మల్ని సైలెంట్ చేసి తిరిగి పంపించేస్తుంది. నిజంగా మీరన్నట్టు సరస్సుకి వనజక్క అంత ప్రేమే ఉంటే వనజక్కని ఇంట్లో నుంచి పంపించేయకముందు ఇదంతా మాట్లాడొచ్చు కదా. మీరొచ్చినప్పుడే ఏదో గుర్తొచ్చినట్టు ఎందుకు మాట్లాడింది? ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అనుకున్నది ఒక్కతే పోకుండా అందర్నీ బ్యాగులతో సహా ఎందుకు రెడీ చేయించింది? వనచక్కని తేజ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేయడం సరస్సుకి ఇష్టం లేదు. ఇంట్లోనే పోటీ లేని తనకి ఆఫీస్లో కూడా పోటీ ఉండకూడదని బయటికి పంపాలని ప్లాన్ చేసింది. మీరు వనజక్క తిరిగొచ్చేసరికి ప్లేట్ మార్చింది. మీ ఇద్దరిని ఫూల్స్ చేసింది. నేనేదో తన మీద కంప్లైంట్ ఇవ్వాలని కాదు, కనీసం ఇప్పటికైనా మీలాంటి తెలివైన వాళ్ళు దాని ట్రాప్లో పడకూడదు అని చెప్తున్నాను. ఎప్పుడూ ఇంట్లో వాళ్ళంతా మా వనజక్కని తిడుతుంటే తనకి సపోర్ట్గా నిలబడింది నేనే, ఆ సరస్సు కాదు. చెప్పు వనజక్క. అవునమ్మా, ఈ ఇంట్లో నేను నమ్మేది ప్రీతి ఒక్కదాన్నే. తనేం చెప్పినా నా మంచి కోసమే అని నా ఫీలింగ్. ఇప్పుడు ప్రీతి చెప్పిన మాటలే నా మనసులో అనుమానంగా ఉన్నాయమ్మా. అందుకే నిన్నుండమంటున్నాను. సరే వనజ, ఉంటాను. సరస్సు అంటే సమస్యకి పరిష్కారం అనుకున్నాను, కాని అదే మూలమని ఇప్పుడే అర్థమైంది. దాని నాటకాన్ని, నిజ స్వరూపాన్ని
నేనే బయటపెట్టి నువ్వే నెంబర్ 1 అని వాగ్దేవితో చెప్పిస్తాను. చాలా థ్యాంక్స్ ఆంటీ. చూసావా అమ్మా, ఇప్పుడు కూడా నేను చెప్పాల్సిన థ్యాంక్స్ ప్రీతియే చెప్తుంది. తను నా గురించి అంతగా ఆలోచిస్తుందమ్మా. మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను తెలుసా? ఇలా చూడండి బాబు. నాతో మాట్లాడండి బాబు. ఏమైంది బాబు? ఇలా చూడండి. ఓ, మీ మాట వినకుండా వెళ్ళిపోతానన్నందుక? ఇంకెప్పుడు అలా అనను. మీ మాట దాటను, సరేనా? అయినా మాట్లాడరా? పోనీ ఏం చేస్తే మాట్లాడతారో చెప్పండి బాబు. ఇప్పుడు నేను నీతో మాట్లాడకపోతే ఏంటి? ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోతానని చెప్పావు కదా. నేనేమైపోతాను, నువ్వు లేకుండా ఎలా ఉంటానని ఆలోచించావా? బా, ఇప్పుడు మాత్రం వచ్చి మాట్లాడండి మాట్లాడండి అని బాగా ఓవరాక్షన్ చేస్తున్నావు. అమ్మ బాబోయ్, ఇదంతా కోపమే. చిన్నప్పటి నుండి అగ్ని పర్వతాన్ని బొమ్మల్లో చూడడమే గాని ఇప్పుడు మీ కోపంలో చూస్తున్నాను. అంతెత్తు లేచారు తెలుసా? ఏంటి, నీకు వెటకారంగా ఉందా? కాదు, చాలా కారంగా ఉంది. ప్రేమ మొత్తం కోపంలో చూపిస్తే ఎలాగండి? పాపం అమాయకురాల్ని, అన్యం పుణ్యం తెలియని దాన్ని. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. నేనేదో ఆవేశంలో అలా అనుకున్నాను కానీ తర్వాత ఆలోచిస్తే నా నిర్ణయానికి నా మీద నాకే కోపం వచ్చింది. నేను లేకుండా మీరే కాదండి, మీరు లేకుండా నేను బ్రతకలేను. మరి బ్రతకలేను అనుకున్న దానివి అంతసేపు నాతో బతిమాలించుకున్నావెందుకు? అయినా ఇప్పుడు వచ్చి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అంటే బాబు, అది చిన్నికేమవుతుందో అనే భయం తప్ప ఈ పిచ్చి బుర్రకేమీ తట్టలేదు. అందుకే అద్దంలో చూసుకొని నన్ను నేనే తిట్టుకుని తల మీద టప్పి టప్పిమని కొట్టుకున్నాను కూడా. తల కూడా గొప్పి కట్టింది, ఇదిగో చూడండి. ఓ, చూడరా? ఎంతసేపు చూడరో నేను చూస్తాను.
చిన్ని అక్క 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 చిన్ని అమ్మా ఏమైందమ్మా? ఎందుకు ఎందుకు ఇలా ఉన్నావు? ఏం జరిగింది? చూడు నేను ఇక్కడే ఉన్నాను కదా, రా, అలా కూర్చో. వద్దక్క, ఇక్కడ నాకు చాలా భయంగా ఉందక్క. ఈ ఆట ఆడటం చాలా కష్టంగా ఉంది. నువ్వే ఏదో ఒక దొంగట ఆడేసి నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళిపో అక్క. మన ఇద్దరం ఆ ఇంట్లోనే ఉందామక్క. దొంగట వల్ల గెలిపే కాదమ్మా, మనకి బ్రతికే లేకుండా పోతుంది. చూడు, ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు, నీకేం కాదు. రోజు ప్రతి పూట నేను నిన్ను చూడడానికి వస్తున్నాను కదా, సరేనా? ఇదిగో, నీకు ఒక విషయం తెలుసా? ఇది కూడా ఆటలో ఒక పరీక్షే. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎవరైతే రాత్రుళ్ళు భయపడకుండా ఒంటరిగా ఉంటారో వాళ్ళకి ఆ పెద్ద ఇంట్లో ఒక గది, ఆ గది నిండా బోల్డన్ని బొమ్మలు ఇస్తారు. హాయ్, గది నిండానా? అవునమ్మా, అవును. అయితే సరే అక్క, భయపడకుండా ఉంటాను. సరే నాన్న, ఇప్పటికే ఆలస్యమైంది, రా పడుకుందు గాని. చూడమ్మా, నీకేమి కాదు, నేను ఇక్కడే ఉన్నాను కదా, పడుకో. ఇది ఆట కాదు, అబద్ధం అని చెప్పలేను. ఈ కష్టాలకి కన్నీళ్ళకి గెలుపోటములతో సంబంధం లేదు అని కూడా చెప్పలేను. నీ అమాయకత్వాన్ని అడ్డు పెట్టుకొని నీ నాటకం ఆడుతున్నందుకు నన్ను క్షమించు చిన్ని. ఇదంతా నీ క్షేమం కోసమే తప్ప నాకు ఇంకే స్వార్థము లేదమ్మా. మన అవుట్ హౌస్ కి ఎందుకు వెళ్తున్నావు అంటే తాత జ్వరం టిఫిన్ అన్నావు. ఇప్పుడే కదా చెప్తావు. చెల్లి భయం నిద్ర అంటావా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అక్కడ చూసి మాట్లాడుతున్నా. పద, లోపల కూర్చొని మాట్లాడుకుందాం. అప్పుడు నీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఏయ్, ఎక్కడికి వెళ్ళేది? నువ్వు దాచిన నిజం నాకు తెలిసింది కదా. ఆ నిజాన్ని ఒకసారి మనిద్దరం క్లియర్ గా చూస్తే అప్పుడు తెలుస్తుంది తను మీ చెల్లే కదా అని. ప్రీతి, మా చెల్లి ఆరోగ్యం గురించి నీకు తెలీదు. తనకి ఏ ప్రమాదం ఉండకూడదని వేరే దారి లేక ఇక్కడికి తీసుకొచ్చాను. కారణం ఏదైతే నాకెందుకు. ఇప్పుడు వెళ్ళి ఆంటీకి నువ్వు నాకు దాచిన విషయం చెప్పేస్తాను. నువ్వేం చెప్పాలనుకున్నా డైరెక్ట్ గా ఆంటీతోనే మాట్లాడు.
ప్రీతి ఆగు, దయచేసి వెళ్ళొద్దు. అమ్మగారికి ఈ విషయం చెప్పొద్దు. నీకు దండం పెడతాను, నా మాట విను. నాకు కూడా వేరే దారే లేదు సరస్సు, కనుక వెళ్ళక తప్పదు. ఎప్పుడు నన్ను కోపంగా ద్వేషంగా చూసే నీ మొహం పాపం ఈరోజెందుకు జాలిగా అడుక్కుంటోంది. ఏదైనా సరే నేను కంగారు పడినేమో కానీ ఆంటీ మాత్రం ఇది తెలిస్తే నిన్ను ఏం చేస్తారో నాకే తెలీదు. ఇప్పుడే చెప్పేస్తాను. ప్రీతి 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 వద్దు ప్రీతి. ప్రీతి అమ్మగారికి ఏమీ చెప్పొద్దు ప్రీతి. నువ్వేం చెప్పినా చేస్తాను. చేస్తావా? నిజంగా చేస్తావా? చేస్తానని చెప్తున్నాను కదా ప్రీతి. అయితే మీ చెల్లిని తీసుకొచ్చి ఆంటీ ముందు నిలబెట్టి నిజమేంటో చెప్పు. అప్పుడు నాకు శ్రమ తగ్గుతుంది. నువ్వు చేయలేవు, నాకు తెలుసు. ఆంటీ ప్రీతి 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 ఆంటీ ప్రీతమ్మ ప్రీతమ్మ వదులు. ప్రీతమ్మ మీకు దండం పెడతానమ్మా. చెప్పాలని నాకు కూడా ఉంది, ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. అయితే నువ్వు అలాగే ఉండు. ఆంటీ ప్రీతి 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 ఆంటీ ప్రీతి ప్రీతి వద్దు ప్రీతి, నీకు దండం పెడతాను. ఇదిగో నువ్వు గాని మా చెల్లి గురించి మాట్లాడితే రిషికి నీకు ఉన్న సంబంధం సరస్సులో గొంతు మార్చిన విషయం అమ్మగారికి చెప్పేస్తాను. వాటన్నింటికి ఆధారాలు నా దగ్గర భద్రంగా ఉన్నాయి. నేను మీ చెల్లి గురించి చెప్పకపోతే ఆధారాలు నాకు ఇచ్చేస్తావా? ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను. అయితే నా చెల్లెల గురించి చెప్పనని నాకు మాట ఇవ్వు. ఆలోచిస్తుంటే నాకన్నా నీ లైఫే ఎక్కువ అనిపిస్తోంది. వాటిని నీ దగ్గరే ఉంచుకో, లేదంటే వెళ్ళి ఆంటీకి చెప్పుకో. హే, నీ బెదిరింపులకి భయపడే అవసరమే లేదే. నేను మాత్రం మీ చెల్లెల గురించి ఆంటీకి చెప్పి తీరుతాను. ఏం చేసుకుంటావో చేసుకో. ప్రీతి వద్దు ప్రీతి ప్రీతి పో. ప్రీతి 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 ఆంటీ అమ్మగారికి చెప్పొద్దు ఆంటీ ప్రీతి. ఆంటీ ఏంటి ఇద్దరు ఏదో కంగారులో ఉన్నట్టున్నారు? అది కూడా ఈ టైంలో ఇటువైపు వస్తున్నారు? ఆంటీ అది వాణి మీతో ఏదో నిజం చెప్పాలనుకుంటోంది. నిజమా? ఏంటది? అమ్మగారు అది ఏంటలా చూస్తున్నావు వాణి? చెప్పు. ఓహో, నువ్వు చెప్పవా? సరే, ఏదైతే అదవుతుంది. నేను చెప్పేస్తానులే. ఏంటి ప్రీతి? ఇద్దరిలో ఎవరో ఒకరు త్వరగా చెప్పండి. ఆంటీ, ఇదిగో ఈ ఫోటో చూడండి. చూడండి ఆంటీ. ఎవరి అమ్మాయి? ఇంకెవరు? ఆ సరస్సు చెల్లి ఆంటీ. దాని పేరు చిన్ని. ఊళ్ళో ఉన్న నా మనుషుల ద్వారా సంపాదించాను ఆంటీ. ఈ ఫోటో యూజ్ చేసి ఆ సరస్సు గురించి తెలుసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఆ విషయమే ఇద్దరం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇంతలోనే మీరొచ్చారు. అంతేనా వాణి? అవునమ్మా, అవును.
వెరీ గుడ్ ప్రీతి. ఏం మాత్రం ఆలస్యం చేయకుండా ఆ సరస్సు గురించి ఫుల్ డీటెయిల్స్ గ్యాదర్ చెయ్యి. అది నా చేతికి దొరికిన రోజు, ఈ చేతులతో దాన్ని శిక్షించిన రోజే నాకు మనశ్శాంతి.